మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. సముద్ర మట్టానికి ఎత్తులో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం అటు తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించి ఉంది. తెలంగాణలోని 10కి పైగా జిల్లాలలో వానగండం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పూర్తిగా మేఘామృతమై ఉంది. అల్పపీడన ప్రభావంతో సాయంత్రం లేదా రాత్రి వేళలో నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలలో వర్ష ప్రభావం అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పైన కూడా బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతోంది. దక్షిణ కోస్తా రాబోయేటువంటి 3 రోజులలో ఇలాంటి వర్షపాత నమూనాలను అంచనా వేయొచ్చంటూ కూడా తెలుస్తుంది. ఇక రాయలసీమ జిల్లాలు మేఘామృతమై ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కనీస ఉష్ణోగ్రతలలో ప్రస్తుతానికి గణనీయమైనటువంటి మార్పులు ఉండవని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వానలతో పాటుగా ఈ దుర్గాలు కూడా జనాలను ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడ, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులతో పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం తొలుత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రానున్నటువంటి 24 గంటల్లో ఇది దిశ మార్చుకొని ఈశాన్య దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా సోమవారం నుంచి 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడతాయంటూ కూడా స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, అల్పపీడన ప్రభావం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపైన పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లో కూడా ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో కూడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలపైన వరుణుడు విరుచుకుపడేలా కనిపిస్తుంది. ఏదేమైనా తాజా వర్ష సూచన అనేది ప్రజలను భయాందోళనకు కూడా గురి చేస్తుంది.